20 లక్షల కుటుంబాలను వేధించడం కాదు, 20 లక్షల విద్యార్థుల జీవితాలతో నువ్వు చెలగాట మాడుతున్న విషయం మర్చిపోద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ నా విద్యార్థి నువ్వు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తా అంటేనే ఇవాళ ఆ కాలేజీలో జాయిన్ అయ్యిండు. ఇవాళ కూలి చేసుకునే, ఆటో నడుపుకునే, కూరగాయలు అమ్ముకునే, ఇళ్లల్లో అంట్లు తోమి ఇవాళ పిల్లల్ని చదివించుకునే ఆమెకు ఈ 10 లక్షల ఫీజో 4 లక్షల ఫీజో కట్టే స్తోమత ఉండదు కదా. ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మధ్యలో నువ్వు ఆపుతున్నావు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది నా విద్యార్థికి, సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాయాలి, హాల్ టికెట్ రాదు. అక్కడ సెకండ్ ఇయర్ వాడు థర్డ్ ఇయర్ పోవాలంటే హాల్ టికెట్ రాదు. చివరికి యజమాన్యాలు ఒకటే మాట చెప్తున్నాయి, వాళ్ళు ఇవ్వరు, గవర్నమెంట్ ఇవ్వదు, మీకు చేతనైతే మీరే డబ్బులు కట్టండి, లేకపోతే టీసీలు తీసుకొని పోండి. మేము కూడా మా కాలేజీలలో పనిచేసే అటెండర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మేము కూడా మా ల్యాబులలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మేము కూడా ఇవాళ చదువు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ బ్యాంకులలో అప్పు తెచ్చుకొని ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. మమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పి ప్రాధేయపడి ఇవాళ పిల్లల్ని క్లాస్ రూములలో నీ ఫీజు రాలేదని చెప్పి నిలబెట్టినప్పుడు ఇవాళ కన్నీళ్లు గుడ్లలో సుడులు తిరుగుతున్నాయి. బాబు, ఎంతమంది విద్యార్థులు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఫీజు కట్టలేదని టీచర్ నిలబెడితే ఆ అవమానం భరించలేక కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకునే చరిత్ర నీకు తెలుసా రేవంత్ రెడ్డి గారు? గింత వేదన, గింత దుఃఖం ఉన్నటువంటి ఇష్యూ, 20 లక్షల మంది పేద విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ నువ్వు గ్రీన్ ఛానల్ అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్పి నీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే చెప్పినా నేను, నువ్వు అనుకుంటున్నావు నీకు తెలుసా అసలు లెక్క? ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? నువ్వు అంటున్నావు ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రాగానే, ఒక్క లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రాగానే ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఇవాళ నీకు నిన్న చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా, నీకు తెలుసో తెలియదో ఈ దేశంలో జిల్లా పరిషత్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు, నా ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, నా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు, నా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు అనేక పెద్ద పెద్ద పోస్టులు ఇలా అలంకరించారు. దేశం మొత్తంలో ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్లకు భారత మాత ముద్దు బిడ్డలుగా ఈ విశ్వవిద్యాలయాల్లో, ఈ ఎన్ఐటీలో, ఈ ఐఐటీలో చదివిన వాళ్ళు ఎంత గొప్ప గొప్ప పొజిషన్లో నీకు తెలుసా బాబు? ఇవాళ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఈ దేశం మట్టి బిడ్డ, ఇక్కడే చదువుకున్న బిడ్డ. అంతేకాదు మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాందెల్లా ఈ విశ్వవిద్యాలయం చదువుకున్న బిడ్డ. ఇవాళ ఐబిఎం సిఇఓ అరవింద్ కృష్ణ ఈ భారత మాత ముద్దు బిడ్డ. కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ ఇక్కడి బిడ్డ. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బాంగా ఈ దేశ బిడ్డ. మొన్ననే ప్రపంచంలో ఒక వింత చేసిన విద్యార్థులు స్కై రూట్ పేరుతో ఆకాశాన్ని జయించింది భారత మాత ముద్దు బిడ్డలే, మా పిల్లలే. బాబో, ఇవాళ నువ్వు మమ్మల్ని పట్టుకొని అవమానపరుస్తున్నావు. ఎవరు తృప్తిగా ఉన్నారు రేవంత్ రెడ్డి? రైతు బంధు ఇవ్వకుండా 55-60 లక్షల మంది రైతు కుటుంబాలను వేధించే ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ ఆటో డ్రైవర్లు వాళ్ళు సూసైడ్ చేసుకుంటే చూసి ఆనందపడుతున్నావు. కానీ ఇవాళ ఆటో డ్రైవర్ చచ్చిపోయినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా, పేరెంట్స్ ఆత్మహత్య చేసుకున్నా, యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్నా, ఇలాంటి ఆత్మహత్యలకు కారకుడివి నువ్వు మాత్రమే అని చెప్పమని చెప్తున్నావు. నువ్వు మాత్రమే అని చెప్పమని. ఇప్పటికే తెలంగాణలో ఏ ఊరికి పోయినా, ఏ బస్తీకి పోయినా ఒకటే అంటున్నారు, పొరపాట్ల ఓటేసినాం సారు, పొరపాట్ల ఓటేసినాం, మా చెంప మేమే కొట్టుకుంటున్నామని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మేం మాట్లాడు కాదు, ఇవాళ మా విద్యార్థులు మాట్లాడు కాదు, నిరుద్యోగ యువత మాట్లాడు కాదు, రైతులు మాట్లాడు కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాతో అంటున్నారు, ఉడుము లెక్క వచ్చిండు మా పార్టీలో 20 ఏళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతుంది. ఇవన్నీ మరి నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? నీకు ఏం సమాధానం ఇస్తున్నావు? నీకు ఏం సెన్సిటివిటీ ఉంది? నువ్వు ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా. మేము మాట్లాడంగానే మా మీద దాడి చేస్తున్నావు. నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నావు, గుజరాత్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాం.
కానీ నీకు తెలుసా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైనటువంటి నాయకుడిగా పేరు పొందిండు. ఒకనాడు అమెరికా ఉండేది కానీ ఇవాళ భారతదేశం వచ్చింది. థర్డ్ వరల్డ్ కంట్రీ ఉన్న భారత్ ఇవాళ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పి ఇలా మనం చేస్తా ఉన్నా. ప్రపంచంలో దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా ఇవాళ ఐఎమ్ ఇండియన్ అని గౌరవంగా చెప్పుకున్నటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం. ఇవాళ నువ్వు మాత్రం తెలంగాణ పేరు చెప్తే కుమిలిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు పక్కకు పెట్టు దయచేసి. వాళ్ళ మీద వీళ్ళ మీద మాకు తెలుసుని పతాక శీర్షికలలో వచ్చే వార్తలు మేము చూస్తా ఉన్నాం. డబ్బులు ఇచ్చి ఎట్లా రాయించుకుంటున్నావో, డబ్బులు ఇచ్చి టీవీలలో ఎట్లా ప్రచారం చేసుకుంటూ చూస్తా ఉన్నాం. కానీ ప్రచారం చేయాల్సింది టీవీలు కాదు బాబు, ప్రచారం చేయాల్సింది పేపర్లు కాదు బాబు, ప్రచారం చేయాల్సింది ఇగో మా పిల్లలు చేయాలి, ప్రచారం చేయాల్సింది సోషల్ మీడియా పెట్టాల్సింది ఇగో మా ముఖ్యమంత్రి అని చెప్పి గర్వంగా పెట్టాల్సింది మా పిల్లలు తప్ప ఇవాళ డబ్బులు ఇస్తే పెట్టే సోషల్ మీడియా కాదని చెప్పి మనం చేస్తా ఉన్నా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు మళ్ళీ ఫర్దర్గా ఉద్యమాలు చేసే అవకాశం ఇయ్యకు. బేషరతుగా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయల భూములు అమ్ముతా ఉన్నావు. నిన్ననే పోయొచ్చిన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు జాగాలు అమ్ముతే 1800 కోట్ల రూపాయలు ఇప్పటికే తీసుకొని పోయినావు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఏం చేస్తున్నావు ఒకసారి అర్థం చేసుకోండి. మా విద్యార్థుల ఫీజు బకాయిలతో పాటుగా 35 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి సర్వీస్ చేసి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు ఇవ్వకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు పోయి అయ్యా సావక ముందే మా డబ్బులు ఇవ్వమని చెప్పి కొడుతున్నటువంటి దుస్థితి నీకు సిగ్గనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? సిగ్గనిపిస్తలేదా? ఈ సర్కార్ 30% సర్కారుగా పేరు తెచ్చుకున్నది. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నామని కాదు, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నది ముఖ్యం. కానీ ఇవాళ అతి తక్కువ కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరిత్రకెక్తాడు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మాలాంటోళ్ళం 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలు చిరునవ్వుతో జీవించే పరిస్థితి అని చెప్పి అనుకున్నాం. మా రైతులు గొప్పగా జీవించే పరిస్థితి అనుకున్నాం. ఇవాళ దాన్నంతా కూడా చెరిపేసినాం. మా ఆశల మీద నీళ్లు చల్లినావు. మా భవిష్యత్తుతో చెలగడమాడుతున్నావు. ఈ రాష్ట్రాన్ని తిరోగమనం దిశలో తీసుకుపోతా ఉన్నావు. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి. తక్షణమే మేల్కొని ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మనం చేసి తెలుసుకున్నా. భారత్ మాతాకి భారత్